ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా తులారాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా ఆగస్టు 4వ తేదీ మంగళవారం రోజున మీ జీవితంలో ఒక డెడ్ లైన్ లాగా ఉండబోతుందండి. ఎందుకంటే కనుక మధ్యాహ్నం 2:30 తర్వాత మీ యొక్క జీవితంలో ఊహించినట్టు ఒక మార్పు అనేది రాబోతుందన్నమాట. అయితే ఈ 2:30 దాటాక ఈ యొక్క ఫోన్ కాల్, అంటే ఏదైనా కానీ ఒక ఫోన్ కాల్ ద్వారా ఒక వార్త అనేది వినవచ్చు. ఒక వ్యక్తి మీ యొక్క తలుపు అనేది తట్టవచ్చు. ఆ యొక్క వార్త వినగానే మీ గుండె ఒక్కసారిగా జల్లుమంటుంది. ఇది అంతా కూడా ఒక షాకింగ్ న్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇది మిమ్మల్ని భయపెట్టేటువంటి వార్త కూడా కావచ్చు, లేదంటే ఏదైనా కానీ ఆనందంతో ఉక్కిరిబిక్కిరి చేసేటువంటి ఒక వార్త అయి కూడా ఉండవచ్చు. మరైతే ఈ వీడియో మీ యొక్క జీవితాన్ని తప్పకుండా మలుపు అనేది తిప్పబోతుంది అనే చెప్పాలి. కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకైతే ప్రతి ఒక్క విషయం కూడా క్లియర్గా అర్థమవుతుందండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు, ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉండుంటారు కదండి. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారి యొక్క దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడండి గురువుగారు గోపీరాజు స్వామి గారు. మనం ఎక్కడున్న చోటనే ఉన్నట్టండి మనకి గురుగారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9881559967. అది మీకు ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, కుటుంబం, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణం, ఆరోగ్యం, రాజకీయం, సంతానం, ప్రేమ, పెళ్లి మొదలగు ఎటువంటి సమస్యలకైనా మన యొక్క గురుగారిచే మంచి పరిష్కార మార్గం అయితే విత్ ఇన్ డేలోనే మీకైతే లభిస్తుందండి. చాలా నమ్మకదగమైనటువంటి గురువుగారు అండి. మన యొక్క గురువుగారిచే లబ్ధి పొందినటువంటి వ్యక్తులు కూడా చాలామంది కూడా ఉన్నారని చెప్పాలి. కాబట్టి నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించి చూడండి. అదేవిధంగా మన యొక్క గురువుగారు వశీకరణ చేయడంలో కూడా ఒక ప్రత్యేకమైన అనుభవం కలిగినటువంటి వ్యక్తులనే చెప్పాలి. కాబట్టి ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి, మీకు ఉన్నటువంటి సమస్యల నుండి బయటపడగలుగుతారు. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే తులా రాశి అనేది రాశిలోని 7వ రాశి. చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క తులారాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క తులారాశి వారికి అధిపతి శుక్రుడు. ఇక సాధారణంగానే ఏంటంటేనండి, ఈ యొక్క రాశి వారు చాలా అంటే చాలా తెలివితేటలు కలిగినటువంటి వారండి. చాలా గొప్ప తెలివితేటలు కలిగినటువంటి వారు, అలాగే మంచి దూరదృష్టి కలిగినటువంటి వారు అని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఏదైనా కానీ ఒక విషయం అనేది జరగకముందే మీకు ఒక రకమైనటువంటి సూచన, అలాగే అంతరోద్భాత అనేది కూడా ఏదైనా కానీ జరగబోతుంది ఇది అంతా కూడా అని చెప్పేసి మీ యొక్క మనసుకు కూడా అనిపిస్తుంది అనమాట. కానీ ఈ మధ్యకాలంలో మీ యొక్క మనసు మొద్దుబారినట్లుగా మీకు కూడాను అనిపిస్తుంది కదా. అంటే మీరు అనుకున్నవి ఏది కూడా పూర్తిగా వర్కౌట్ కావడం లేదు అనేసి, గత కొన్ని రోజులుగా ఎదుటివారు కూడా మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు అనేటువంటి ఒక బాధ అనేది మీలో ఒక వంతుగా బలంగా ఉందన్నమాట. మీరైతే మీ యొక్క గుండె లోతుల్లో ఏదో ఒక అద్భుతము అనేది జరగబోతుంది అని చెప్పేసి మీరు మాత్రం మనసులోనే పూర్తిగా ఏదో ఒక విషయంలో నమ్ముతూనే ఉంటారు. అయినప్పటికీ కూడాను గత కొన్ని సంవత్సరాలుగా మీరు ఒక గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో చిక్కుకున్నారు. చెప్పాలి అంటే ముఖ్యంగా అటు ఆర్థిక పరంగా కావచ్చు, లేదంటే ఒక ముఖ్యమైనటువంటి ఏదైనా కానీ డాక్యుమెంట్ విషయంలో కావచ్చు, భూమి విషయంలో కావచ్చు, మీరు ఎదురు చూసినటువంటి అంటే ఎదురుచూపులు చూస్తూ ఉన్నారు. అసలు ఇది అంతా కూడా జరగబోతుందా లేదా అన్నట్లుగా మీకైతే ఒక రకమైనటువంటి సందిగ్ధంలో మీరైతే కొట్టుమిట్టాడుతూ ఉండేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మీరైతే బాగా నమ్మినటువంటి కొంతమంది వ్యక్తులు కూడాను మీ మీద నెగిటివ్గా సమాచారం చేస్తూ ఉండడము అయితే ఈ యొక్క రోజున మీ మధ్యాహ్నం ఈ యొక్క సమయంలో అంటే టెన్షన్ కానీ, లేదంటే తర్వాత జరగబోయేటువంటి అంశము అనేది కూడా తెలుసుకునే విధంగా చాలా అంటే చాలా ప్రత్యేకంగా మీ యొక్క జీవితంలో ఉండబోతుంది అనమాట. ఇప్పుడు అసలు ఈ యొక్క విషయానికి వస్తే కనుక రేపటి రోజున మీ యొక్క జీవితంలో మధ్యాహ్నం 2:30 లోపు మీకైతే ఒక వార్త అయితే అందబోతుందండి. ఆ యొక్క వార్త ఏంటి అంటే కనుక ఆ వార్త మీ యొక్క జీవితంలో ఎన్నో రకాలుగా మలుపు తిప్పబోతుంది అనమాట. అంటే ఇది అంతా కూడా మీరు ఎక్కడో ఒక ఆశ విడిచిపోయినటువంటి ఒక పాత విషయం గురించి ఆ యొక్క చర్చ అనేది కావచ్చు. అదేంటి అంటే మీ యొక్క ఆశ తగాదాలు ఏదైతే కానీ అంటే మీకు బాగా దానికి సంబంధించిన విజయానికి కారణంగా కాబోతుందన్నమాట. లేదా మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక విదేశీ ప్రయాణం అయి కూడా ఉండవచ్చు. ఇంకా లేదంటే భారీ మొత్తం ఏదైనా కానీ ధనము అనేది మీ యొక్క అకౌంట్లో పడడం గురించి కూడా అయ్యి ఉండవచ్చు అనమాట. మరి ఇది అంతా కూడా మీకు ఒక శుభ పరిణామం అనేది కూడా చెప్పుకోవచ్చు. అందులో ఒక ట్విస్ట్ అనేది కూడా ఉంటుందండి. ఈ యొక్క వార్త వినగానే మీరు నేరుగా మీకు ఆ యొక్క వార్త అనేది రాదు, ఏదైనా కానీ ఒక వ్యక్తి ద్వారా హఠాత్తుగా ఆ యొక్క వార్త అనేది మిమ్మల్ని చేరుకుంటుంది. మీ గుండెకు అంతా కూడా జల్లుమన్నట్లుగా ఉంటుందన్నమాట. ఆ యొక్క వార్త విన్నంతనే మీ గుండె జల్లుమనడానికి 2 రకాల కారణాలు అయితే లేకపోలేదు. మొదటిది ఏంటి అంటే నమ్మలేనటువంటి ఒక నిజము, అంటే మీరు అసలు అదంతా కూడా సాధ్యం కాదా అనేసి చెప్పేసి పూర్తిగా ఫిక్స్ అయిపోయినటువంటి ఒక నిజం కానీ, లేదంటే సాధ్యమైపోయింది అని చెప్పేసి వినగానే ఈ యొక్క మెదడు అనేది క్షణాల్లో మొద్దుబారినట్లుగా అయిపోతుంది. అంటే ఆశ్చర్యకరమైనటువంటి వార్తగా ఉంటుందన్నమాట. ఆ యొక్క షాక్ వల్ల వచ్చేటువంటి ఎమోషన్ ఏదైతే ఉందో అది ఎంత కూడాను మీ గుండెకు తాకుతుందండి. ఇక ఆ యొక్క వార్తతో పాటుగా ఒక వ్యక్తి
అంటే ఒక వ్యక్తి పేరు మీకు బయటకు అనేది వస్తుంది. అతను లేదంటే ఆమె మరలా మీ యొక్క జీవితంలోకి రావడము అనేది కూడా జరుగుతుందన్నమాట. వారు వచ్చారా అనేటువంటి ఒక షాకింగ్ అనేది మీలో కలుగుతుందండి. ఇది అంతా కూడా ఆనందము అలాగే భయము రెండు కలిసినటువంటి ఒక రకమైనటువంటి గొప్ప అనుభూతి లాగా మీకైతే అనిపించవచ్చు. ఈ అనుభూతి కారణంగా ఏంటంటేనండి, మీకు ఊహించని విధంగా వచ్చేటువంటి ఆ యొక్క వార్త కారణంగా మీరు ఒక్కసారిగా ఆశ్చర్యపోయేటువంటి అవకాశాలు కూడా చాలా అంటే చాలా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అయితే మరి ఇప్పుడు అసలు ఇది అంతా కూడా ఎందుకు జరుగుతుంది అంటే, ఎందుకంటే ఇప్పుడు సాధారణంగానే మీరు 2:30 లోపు దీనికి సంబంధించిన దీనికి కారణం ఏంటి అంటే, మీరు గతంలో చేసినటువంటి ఏదో ఒక రహస్యమైనటువంటి సహాయము లేదంటే ఏదైనా కానీ ఒక ఇన్స్టెంట్లో మీరు పూర్తిగా మర్చిపోయినటువంటి ఏదైనా కానీ ఒక పని ఇప్పుడు దానికి సంబంధించిన ఒక మంచి ఫలితాన్ని అయితే మీకైతే ఇవ్వబోతుంది అనమాట. మీ వెనుక ఎవరో తెలియకుండానే ఈ యొక్క పని అనేది పూర్తి చేస్తారు. ఎవరు చేసి ఉంటారు? ఈ యొక్క నిజాన్ని చెప్పాలి అంటే భగవంతుడే అని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఈ రోజున కొంతమంది వ్యక్తులు ఈ యొక్క నిజాన్ని బయట పెట్టాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. అయితే అందుచేత వారు ఊహించిన విధంగా మీకు అంటే ఆ యొక్క ధనలాభం అనేది ఇది అంతా కూడా మీద లేదా ఆ యొక్క ఆస్తి అనేది మీదేనా అని చెప్పేసి వారికి సంబంధించిన తాలూకా వివరాలు కూడా పూర్తిగా విస్తరిస్తారండి. అంటే కొంచెం రెస్ట్ అనేది తీసుకున్నటువంటి ప్రశాంతకరమైనటువంటి రోజు అని కూడా చెప్పుకోవచ్చు. ఊహించని విధంగా వారు అనేది చెప్పడం వల్ల మీకు కొంచెం ఆశ్చర్యంగా కూడా అనిపిస్తుంది. అయితే దీనికి మరొక రీజన్ కూడా ఉంటుందండి. గ్రహస్థితి పరంగా చూసినట్లయితే కనుక ఈ రోజున శని ప్రభావం అనేది మీకు కొంచెం తక్కువగానే కనిపిస్తుంది. అలాగే శని భగవానుడు ఈ రోజు మీకు మంచి అవకాశాలను కూడా ఇవ్వబోతున్నాడు. చంద్రుడి యొక్క సంచారము, గురు యొక్క దృష్టి మీ యొక్క లాభస్థానంపై పడిందండి. కాబట్టి ఈ 2:30 అనేది మీ యొక్క ముహూర్తం శుభముహూర్తం లాంటిదని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఈ యొక్క సమయంలో గ్రహాల యొక్క కలయిక వలన ఆకస్మిక పరమైనటువంటి ధనలాభం లేదంటే ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి వార్త వచ్చేటువంటి అవకాశం అని కూడా ఈ యొక్క వార్త వచ్చేటువంటి లాభం మీకు అన్ని రకాలుగా కూడా చాలా ఆశ్చర్యాన్ని కలిగింపచేస్తుంది. అయితే ముఖ్యంగా దీనివల్ల ఏంటంటేనండి, మీ యొక్క జీవితంలో ప్రధానంగా చూసినట్లయితే మీకు ఉన్నటువంటి అంటే ఒక పెద్ద టెన్షన్ అనేది కూడా కొంచెం తగ్గుతాయండి. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ఆ యొక్క వార్త వినగానే ముందు మీరు ఎమోషనల్ అయిపోతారు. ఆ తప్పుడు నిర్ణయాన్ని మాత్రం అసలు తీసుకున్నటువంటి ప్రమాదం కూడా ఇక్కడైతే కనిపిస్తుందండి. అలాగే ఏదైనా కానీ కొంచెం అంటే మీకు బీపీ సమస్యలు ఉన్నటువంటి వారు కూడాను ఆవేశపడిపోయి తొందరపడి నిర్ణయాలు అనేవి తీసుకోకుండా కొంచెం ప్రశాంతంగా నిర్ణయాలు అనేది తీసుకోవడము, ఏ వార్త వచ్చినా కానీ దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేటువంటి ప్రయత్నం అయితే చేయాలండి. అటువంటి శక్తి ఉన్నప్పుడు ఏ విధంగా కూడాను భయపడవలసిన అవసరం అయితే ఏది కూడా లేదండి. ప్రతి ఒక్క మనిషి విషయంలో కూడాను ఒక శుభవార్త అశుభవార్త సాధారణంగానే ఒక రోజు మనకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఒక్కొక్క రోజేమో ఈరోజు అసలు మనకి బాగానే లేదు అనేసి అంతా కూడాను ఒత్తిడిగా ఉంది. నిద్ర లేచినప్పటి నుండి ఎవరి ముఖం చూసామో అన్నట్లు ఒక్కొక్క రకమైనటువంటి ఫీలింగ్ అనేది వస్తూ ఉంటుంది చూడండి. అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఒక్కొక్క రోజు మనకు సంబంధించిన పనుల్లో మనం కొంచెం టెన్షన్ అనేది స్ట్రెస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి మనకు సంబంధించిన పనుల్లో పూర్తిగా అందులో డీలా పడిపోయే విధంగా అనేటువంటి భయం కూడా ఏర్పడుతుంది అనమాట. కాబట్టి ఏదైనా కానీ మనం ఆలోచించేటువంటిది అంటే మనం ఆలోచించే విధానంలోనే ఉంటుందన్నమాట. ఇక ఈ రోజున ఉదయం హనుమాన్ చాలీసా పఠించుకోవడము మీకంటే చాలా అంటే చాలా మంచిది, విశేషమైనటువంటి రోజు అండి. కాబట్టి ఈ రోజున హనుమాన్ చాలీసా చదువుకోవడం అలాగే హనుమాన్ యొక్క దర్శనం ఎంతో శ్రేయస్కరంగా కూడా మీకైతే ఈ రోజున ఉండబోతుందండి. మధ్యాహ్నం మీరు ఎవరితో కూడా గొడవ అనేది పడవద్దు. ఈ రోజున మీరు నీలం రంగు దుస్తులను అయితే ధరించడం వల్ల కూడా మీకు మరింత రక్షణ అనేది ఇస్తుందన్నమాట. ఇక అంతే కదండి, ఈ రోజున ఎరుపు రంగు వస్త్రాలను కూడాను మీకు ఎంతో మంచిదండి. జై శ్రీరామ్, జై హనుమాన్ అన్నటువంటి ఈ యొక్క నామాలను ఈ రోజున ఉదయం నుండి సాయంత్రం లోపు మీకు వీలున్నటువంటి సార్లు ఎక్కువైనా పఠించడం వల్ల కూడాను మీకు మధ్యాహ్నం మీ యొక్క జీవితంలో మీరు మార్చేటువంటి ఒక ఫోన్ కాల్ అనేది కూడా మీకైతే ఖచ్చితంగా వస్తుంది. ఈ యొక్క వార్త మీ యొక్క జీవితంలో ఒక్కసారిగా వెలుగును నింపాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మేము కూడా కోరుకుంటున్నాము. ఇక ఈ రోజున మీరు తూర్పు దిక్కు ప్రయాణం ఎంతో విశేషంగా ఉంటుందండి. మీకు ఎప్పుడు కూడా వీలైనటువంటి సమయం వరకు మీకు ఏదైనా కానీ చేయడంలో మీరు ఎప్పుడు కూడా ముందుంటారని చెప్పాలి. ఒకరిని ముంచాలి, ఒకరిని నష్టపెట్టాలి, ఒకరికి సమస్య అనేది కలిగించాలని చెప్పేసి మీ యొక్క మనసులో ఏనాడు కూడా ఊహకు కూడా రాదండి. కాబట్టి మీ యొక్క మంచితనం ఎప్పుడూ కూడాను మిమ్మల్ని ఆగిపోయినటువంటి పనుల్లో కూడా ఒక మంచి మార్పు అనేది కలిగించడానికి ఇది ఒక మెయిన్ కారణంగా అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే మనం చేసినటువంటి మంచి పనులు ఎప్పుడూ కూడాను అంటే ఏదో ఒక రోజు మనకు మంచి ఫలితాన్ని ఇస్తాయండి. ఇక అదే ఇదొక నిదర్శనంగా కూడా చెప్పుకోవచ్చు ఈ రోజు. కాబట్టి మీ యొక్క జీవితంలో ఈ రోజు మంచి మార్పు అనేది ఖచ్చితంగా చూడబోతున్నారు. మీరు మనస్ఫూర్తిగా పాజిటివ్గా ఉండండి. మీ యొక్క మనసులో ఎటువంటి నెగిటివ్ ఆలోచనలు అనేవి చేసుకోకండి. అలాగే ఏదైనా కానీ విషయం గురించి నిర్ణయం అనేది తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ఆ యొక్క నిర్ణయం అనేది ఎంచుకోనండి. పెద్దల యొక్క ఆశీర్వచనాలతో పాటుగా మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క నిర్ణయాన్ని కూడా గౌరవిస్తూ ఉండండి. ఇక ఈ రోజున తప్పకుండా బయటకు వెళ్లే ముందు సింధూరాన్ని ధరించి బయటకు వెళ్ళండి. ఈ రోజు హనుమంతుల వారికి చక్కగా తమలపాకుల మాలను కానీ లేదంటే వడమాలను కానీ స్వామివారి యొక్క ఆలయంలో మీరైతే సమర్పించండి. మీ వంతుగా ప్రయత్నించండి. ఇక చాలా మంచి అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వమనేసి చెప్పేసి భగవంతుని కూడా మనస్ఫూర్తిగా వేరుకోండి. మరి తెలుసుకున్నారు కదండి, రేపటి రోజున మీకు జీవితం జరగని పూర్తి అంశాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే వివరణ ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమైంది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్